హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో మరోసారి H1B గుట్టు రట్టు చేసిన యూట్యూబర్ అసలు ఏం జరిగింది? ఇది స్కామా లేక రూల్స్ వయోలేషనా? చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఒక యూట్యూబరు టెక్సాస్లో H1B కన్సల్టెన్సీస్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతుంది అంటూ ఒక వీడియోలో అయితే చేయడం జరిగిందండి యూట్యూబ్లో. సో అది చాలా పెద్ద ఇష్యూ అయింది. అది మనందరికీ తెలిసిన విషయమే. సేమ్ యూట్యూబరు మళ్ళీ సేమ్ టెక్సాస్లోనే H1Bకి సంబంధించే మరొక ఇష్యూని అయితే రైజ్ చేస్తున్నారు. సో అది ఏంటి అసలు? ఆ H1B ఇష్యూస్ ఏంటి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పాలి, నా ఒపీనియన్ చెప్పాలి అనుకుంటున్నానండి. అసలు H1B మీద వచ్చేవాళ్ళు అమెరికాలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? ఇప్పుడు ఆ యూట్యూబర్ చెప్పేది H4 EADలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్తుంది. ఆ H4 EADలు అమెరికాలో అసలు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? ఈ H1B H4 EADలకు సంబంధించి అసలు జరిగిన ఇష్యూ ఏంటి అనేది క్లియర్గా చెప్తానండి. H1B మీద అమెరికాకి ఎవరైతే వస్తున్నారో, ఇండియా నుంచి వచ్చినా వేరే కంట్రీస్ నుంచి వచ్చినా ఎవరైనా సరే H1B వీసా మీద అమెరికాకు వస్తున్నారు అని అంటే వాళ్ళ ఎన్సీఏలో ఏం జాబ్ డ్యూటీస్ మెన్షన్ చేశారు? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వా, డాక్టర్వా, లాయర్వా, లేకపోతే ఫైనాన్స్ అనలిస్ట్వా, నువ్వు ఏ జాబ్ డ్యూటీస్ అయితే మెన్షన్ చేసావో ఎల్సీఏలో ఆ జాబ్ డ్యూటీస్ ప్రకారమే నువ్వు అమెరికాలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అవి కాదని నేను బిజినెస్ చేస్తాను, లేకపోతే నేను ఇంకొకటి చేస్తాను, ఆ జాబ్ చేయకుండా ఇంకొక జాబ్ చేసుకుంటానంటే కుదరదు. నీకు అసలు H1B వీసా ఇష్యూ చేసింది నీ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద డిపెండ్ చేసుకొని. అలాంటప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి నేను ఏది పడితే అది చేస్తానంటే ఇక్కడ కుదరదు అనమాట. సో H1B వాళ్ళు ఏ జాబ్ మీద వచ్చారో ఆ జాబ్ మాత్రమే చేయాలి. బిజినెస్లు చేయకూడదు, లేదంటే రెండో చోట వర్క్ చేయకూడదు, లేదా వేరే వాళ్ళ బిజినెస్కి నువ్వు సపోర్ట్ చేస్తూ అక్కడ వర్క్ చేయడం కానీ, లేదంటే సెకండ్ ఇన్కమ్ కింద వర్క్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. కేవలం వాళ్ళు ఏ జాబ్ మీద అయితే వచ్చారో ఆ జాబ్ మాత్రమే చేయాలండి. ఇక H4 EAD వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. H4 EAD అనేది మనకి H1B మీద డిపెండ్ అయ్యి ఎవరైతే అమెరికాకు వస్తారో వాళ్ళని H4 అంటారు. సో ఈ H4 వాళ్ళకి EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ రావాలి అని అంటే వీళ్ళు ఎవరి మీద అయితే H1B మీద డిపెండ్ అయ్యి వస్తున్నారో వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు వర్క్ పర్మిట్ ఇవ్వండి అని అప్లై చేసుకోవచ్చు H4 వాళ్ళు కూడా. సో అలా H4 వాళ్ళకి EAD ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అయితే రావడం జరుగుతుందండి ఒక ప్రాసెస్ ప్రకారం. అది వచ్చిన తర్వాత H4 EAD వాళ్ళకు ఉన్న బెస్ట్ అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఏంటంటే వీళ్ళు ఇదే చేయాలి, అది చేయకూడదు అనేది ఏమీ లేదు. బిజినెస్లు చేసుకోవచ్చు, లేదు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, లేదు ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబ్ చేస్తూ మళ్ళీ పార్ట్ టైం జాబ్ వాళ్ళకి టైం ఉంటే చేసుకోవచ్చు, 2-3 బిజినెస్లు చేసుకోవచ్చు. వాళ్ళ చాయిస్ అండి. వాళ్ళకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఇదే. సో ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు, ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అసలు ఈ యూట్యూబర్ రైజ్ చేసిన ఇష్యూ ఏంటి అని అంటే టెక్సాస్లో ఆమె ఒక ఫుడ్ ట్రక్ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఆ ఫుడ్ ట్రక్ నడుపుతుంది తెలుగు వాళ్ళే. సో ఆమె 2-3 రోజులు నేను చూసిన వీడియో ప్రకారం చెప్తున్నానండి. ఆమె 2-3 రోజులు అక్కడ ఆల్మోస్ట్ చూస్తూనే ఉంది, వీడియో తీస్తూనే ఉంది, అతను చేసే వర్క్ అంతా ఆమె అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లుంది. సో అబ్జర్వ్ చేసి 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత డైరెక్ట్గా వెళ్ళడం జరిగిందనమాట. వెళ్ళి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారా, మీ అసలు ఈ ఫుడ్ ట్రక్ ఓనర్ ఎవరు, మీ దాంట్లో ఓపీటీ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారా, లేదు మీరు అసలు ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నారు, మీరు H1B కదా, మీరు ఈ ఫుడ్ దానికి ఏదైతే ఉందో దానికి నేను బిజినెస్ ఓనర్ అని ఎందుకు మెన్షన్ చేశారు, మీరు షెఫా, మీరు ఇక్కడే వంటలన్నీ చేస్తారు, మీరే చేస్తారా, మీరు ఆర్డర్స్ తీసుకోవడం నేను చూశాను అంటే అవంతా రికార్డ్ చేసి అవంతా అడగడం జరిగింది. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏదో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన ఇష్యూ వల్ల ఏంటి అని అంటే ఆ ఫుడ్ ట్రక్ బిజినెస్ అనేది అతని వైఫ్ పేరు మీద ఉంది, అంటే H4 EAD వాళ్ళ పేరు మీద ఉంది. కానీ ఆ EAD పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ లేరు. సో మొత్తం మెయింటెనెన్స్ అంతా అతనే చేస్తున్నట్లుగా ఉన్నారు. ఆమె చెప్పిన దాని ప్రకారం, ఆమె వీడియోలో చూపించిన దాని ప్రకారం మొత్తం మెయింటెనెన్స్ అంతా అతను చేస్తున్నట్టున్నారు. ఇన్కమ్ తీసుకోకపోయినా కూడా H1B వాళ్ళు ఇంకొక చోటకెళ్ళి వర్క్ చేయకూడదు.
ఫస్ట్ థింగ్ అసలు ఇన్కమ్ రైజ్ చేయకూడదు. ఇన్కమ్ రాకపోయినా కూడా మీరు ఏదైనా బిజినెస్లో యాక్టివ్ వర్కింగ్ పార్ట్నర్గా ఉండకూడదు. మీరు ఇన్కమ్ తీసుకుంటారా, ప్రాఫిట్ తీసుకుంటారా అనేది పాయింటే కాదు. మీరు వేరే వాళ్ళ బిజినెస్లో యాక్టివ్ పార్ట్నర్గా ఉండకూడదు H1B వాళ్ళు. అది పక్క, అది రూలు. సో అక్కడ ఇది ఇష్యూ అనమాట. ఏంటంటే H4 EAD ఆమె చెప్పడం ఏంటంటే కన్సల్టెన్సీస్ కూడా సేమ్ H4 EAD వాళ్ళ పేరు మీద ఉంటుంది, వైఫ్ పేరు మీద, హస్బెండ్ మెయింటెనెన్స్ చేస్తారు. ఇక్కడ ఈ ఫుడ్ ట్రక్ విషయంలో కూడా అదే జరిగింది. H4 EAD వాళ్ళ పేరు మీద ఫుడ్ ట్రక్ అయితే ఉంది, కానీ దాని మెయింటెనెన్స్ అంతా వాళ్ళ హస్బెండ్స్ చేస్తున్నారు. ఇది స్కామ్ అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలి అని అంటే H1B అతను చేసేదంతా రూల్స్ వైలేషన్. అంటే అతను వేరే జాబ్ చేయకూడదు. ఇన్కమ్ సంపాదిస్తుంటే కనుక అది ఖచ్చితంగా రూల్స్ వైలేషన్ అవుతుంది. ఇప్పుడు వర్క్ చేస్తున్నా కూడా రూల్స్ వైలేషన్ అవుతుంది. మనకి ఎప్పుడైనా స్కామ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ ఎక్కువగా జరుగుతుంటే దాన్ని మనం స్కామ్ అంటామండి. అంతేగాని ఒక పర్సన్ ఏ రూల్స్ మీద అయితే డిపెండ్ అయ్యి ఇక్కడికి వచ్చాడో అది కాకుండా ఇంకొక వర్క్ చేస్తుంటే కనుక అది రూల్స్ వైలేషన్. అంటే అతను ఏ రూల్స్ అయితే పాటించాలో అవి పాటించకుండా వేరే పని చేస్తున్నాడు అని అర్థం. సో దాన్ని వైలేషన్గా చూడొచ్చు, ఒక్క పర్సనే మాత్రమే చేస్తున్నారని. కానీ నేనైతే అది స్కామ్గా కూడా జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఆమె స్కామ్ అని మెన్షన్ చేస్తుంది అతని దగ్గర. అతను ఒక్కడే చేస్తుంటే మాత్రం అది స్కామ్గా మనం చూడలేము, ఖచ్చితంగా రూల్స్ వైలేషన్ చేస్తున్నారనే చూడొచ్చు. USCIS వాళ్ళకి ఆమె కంప్లైంట్ ఇస్తే కనుక వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అతని వీసాని డినై చేయాలా, అతని వీసాని క్యాన్సిల్ చేయాలా ఏంటి అనేది USCIS వాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లాంటి కేసుల్ని సుమోటోగా, మనకి ఇండియాలో సుమోటో కేసులు అంటారు కదండి, అట్లా ఫ్రీడమ్ వాళ్ళంతా వాళ్ళు ఆ కేసుని టేకప్ చేయొచ్చు అనమాట. ఆ ఛాన్స్ ఉంది. సో ఆ ఫైనల్ యాక్షన్ అనేది USCIS వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ అనమాట. అది మనకి ఎలాంటి సంబంధం లేదనుకోండి, బట్ విత్ ప్రూఫ్స్తో చూపిస్తే కనుక వాళ్ళు తీసుకునే యాక్షన్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటి అని అంటే ఇలాగే చాలామంది H4 EADని అడ్డం పెట్టుకొని H4 EAD వచ్చిన తర్వాత వైఫ్ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేసి, అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఫ్యూచర్లో నాకు H4 EAD వచ్చింది అనుకోండి, నా EAD నా పేరు మీద ఉంది, నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరో, లేకపోతే మా హస్బెండో, లేకపోతే మా పక్కింటి వాళ్ళు, మా ఎదురింటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకోండి, అది ఖచ్చితంగా స్కామే అవుతుంది. ఎందుకు అలా అంటున్నాను అంటే నా బిజినెస్లో నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నప్పుడు అది కంటిన్యూ అవ్వాలి. నేను లేకుండా వేరే వాళ్ళు చేస్తుంటే అది స్కామే అవుతుంది కదా. నేనుండి వేరే వాళ్ళు వచ్చి చేస్తుంటే అది ఎప్పటికీ అది స్కామ్ కాకపోవచ్చు. బట్ అగైన్ H1B వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఖచ్చితంగా రాంగే అవుతుంది. ఏదో సడన్గా వాళ్ళ వైఫ్కి ఒక రోజు బాగలేదు, హెల్ప్ కోసం వచ్చారంటే అది ఓకే. బట్ కంటిన్యూస్గా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు అని అంటే కనుక అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. సో అమెరికాలో ఇలా చాలానే జరుగుతున్నాయండి. నేను కూడా అబ్జర్వ్ చేశాను, ఇది వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాను. సో 2-3 సిచ్యువేషన్స్ కానీ 2-3 విషయాలు కానీ నేను కూడా కొంచెం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎస్, H4 EAD మీద ఉన్నవాళ్ళు కాకుండా వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు వచ్చేసి ఈ బిజినెస్ని రన్ చేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా ఆ విషయంగా చూస్తే కనుక అది ఖచ్చితంగా స్కామే అవుతుంది. సో H4 EAD మీద ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరి పేరు మీద అయితే బిజినెస్ రిజిస్టర్ అయ్యిందో వాళ్ళు ఖచ్చితంగా ఆ బిజినెస్ పాయింట్లో ఉండాలి. వాళ్ళు లేకుండా ఆమె ఆ యూట్యూబర్ చెప్పేది ఏంటంటే కన్సల్టెన్సీకి సంబంధించి కూడా ఒక ఆమెను ఎంక్వైరీ చేస్తే నాకేమీ తెలియదు, మా హస్బెండే మొత్తం మెయింటెనెన్స్ చేసేది, వెళ్ళి మా హస్బెండ్ని అడగండి, అది ఎక్కడుందో, ఆఫీస్ ఎక్కడుందో నాకు తెలియదు, ఆఫీస్ అడ్రస్ నాకు తెలియదు, దాంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు, వెళ్ళి మా హస్బెండ్ని అడగండి అని చెప్పిందంట ఎవరో ఒక ఆవిడ. సో ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ట్రక్ విషయంలో కూడా, ఫుడ్ బిజినెస్ విషయంలో కూడా అక్కడ ఆ పర్సన్ లేదు. అసలు ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యి ఉందో ఆ బిజినెస్ వాళ్ళు లేరు. లేకుండా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళ హస్బెండ్ ఉన్నారు అక్కడ. సో అతనే మెయింటైన్ చేస్తున్నారని వాళ్ళకి అర్థమైపోయింది. అదనమాట ఇక్కడ అమెరికాలో జరుగుతున్న H1Bకి సంబంధించి అతిపెద్ద ఇష్యూ. ఏంటంటే ఈ H4 EAD మీద ఉండేవాళ్ళు వాళ్ళు కాకుండా వాళ్ళ హస్బెండ్స్ ఆ బిజినెస్లు హ్యాండిల్ చేయడము, వాటిని రన్ చేయడము చేస్తున్నారు. విచ్ ఈజ్ కరెక్ట్గా చెప్పాలంటే ఇల్లీగలేనండి. అది కూడా ఇల్లీగలే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి హక్కు అధికారం లేదు అలా బిజినెస్లు చేయడానికి. H4 EAD వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి తీరాలి, వాళ్ళే చెయ్యాలి ఆ బిజినెస్.
నీకు సపోర్ట్ కావాలి అనుకుంటే సలహాలు తీసుకోండి, లేదు ఒక గంట వచ్చి కొంచెం హెల్ప్ చేయమని అడగండి, లేదంటే మీకు దానికి ఎవరైతే సూటబుల్లో వాళ్ళని రిక్రూట్ చేసుకోండి. అంతే తప్ప మన ఇష్టానికి మనం ఎవరి పేరు మీద రిజిస్టర్ చేసి ఇంకెవరో చేస్తుంటే అది బిజినెస్ అవ్వదు, అది స్కామే అవుతుంది కదా. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇది ఏదో ఒక్క విషయంలో 2 విషయాల్లో కాదు, చాలా చోట్ల ఇది జరుగుతూనే ఉంది. ఒకవేళ దీని మీద ఐస్ వాళ్ళు కానీ యూఎస్ఏఎస్ వాళ్ళు కానీ కాన్సన్ట్రేషన్ చేశారంటే చాలా వరకు చాలామంది దొరికారంటే ఈయన సర్దేసుకోవాల్సి వస్తుందన్నమాట. బేసిక్గా ఎవరైనా సరే మెయిన్ పర్సన్ ఉండి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ వీళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తే ప్రాబ్లం లేదు, కానీ వితౌట్ వర్క్ చేయకుండా జస్ట్ ఏదన్నా కూర్చొని సలహాలు ఇవ్వడం కానీ, లేదంటే ఏదన్నా మంచి చెడు చెప్పడం కానీ అలాంటివి చేయొచ్చు, కానీ వర్క్ చేయకూడదు. ఆ వర్క్ చేసి ఇన్కమ్ తీసుకోకూడదు, లేదా ప్రాఫిట్స్ కానీ H1B వాళ్ళు తీసుకోకూడదు. ఇలా చూసుకుంటే కనుక ఇక్కడ చాలామంది చాలా వరకు అవి చేస్తున్నారండి. H4EADని అడ్డం పెట్టుకొని వాళ్ళు కాకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఇంకొకళ్ళు చేస్తున్నారన్నమాట బిజినెస్లో. అది ఓన్లీ ఫుడ్ బిజినెసా లేదా కన్సల్టెన్సీ బిజినెస్ అంటే కాదు. ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు, కన్సల్టెన్సీ బిజినెస్ చేస్తున్నారు, ఇంకొక రకమైన బిజినెస్లు కూడా చేస్తున్నారు. అంటే గ్రాసరీ స్టోర్స్ అనో, లేకపోతే ఇంకా బ్యూటీ పార్లర్లనో, లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది అట్లాగే చేస్తున్నారనమాట. సో ఇవి ఎంతవరకు ఇష్యూ అవుతుంది, ఎంత పెద్దది చేస్తారు అనేది చూడాల్సి ఉందన్నమాట. ప్రస్తుతానికైతే బయట పెట్టిన దాంట్లో కొంత వాస్తవం ఉందనే నాకు అనిపిస్తుంది. సో ఇదండి, ఇది వైలేషనా లేకపోతే స్కామా, H1B వాళ్ళు ఎలా చేస్తున్నారు, H4EAD వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.